పసుపు కొమ్ముల నుండి పసుపు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మేమేం ప్రాసెస్లో చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ పసుపు కొమ్ములకు ఉన్న మట్టిని బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఆ మట్టి పోయిన తర్వాత పసుపు కొమ్ములు అలాగే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికిన పసుపు కొమ్ముల్ని వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టేసి ఆ పసుపు కొమ్ములు కూడా చల్లారేయాలన్నమాట. ఇప్పుడు ఈ పసుపు కొమ్ముల్ని తీసుకెళ్ళి ఎండలో వేసేసి ఎండిన తర్వాత మిక్సీకి గ్రైండర్కి పట్టించుకుంటారండి. మేము చేసే ప్రాసెస్ వేరు, అందుకే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వాటర్ పోయి చల్లారిన పసుపు కొమ్ముల్ని ఇలాగా రోట్లో వేసేసి ఈ పసుపు కొమ్ముల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచేస్తామన్నమాట. ఇలా దంచుకున్న పసుపు కొమ్ముల్ని మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసుకుంటాము. ఇలా మొత్తంగా దంచుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మరీ మెత్తగా ఏం కాదు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుతున్నాము. ఇలా దంచుకున్న పసుపుని తీసుకెళ్ళేసి ఒక పట్ట పరిచేసి ఆ పట్ట మీద ఈ పసుపు మొత్తాన్ని వేసేసి మంచి ఎండలో ఉన్నివ్వాలి. ఈ పసుపు మొత్తం ఈ ఎండకి బాగా ఎండిపోవాలి. కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదు. ఇలాగ చేత్తో స్మాష్ చేస్తుంటే స్మాష్ అవ్వాలన్నమాట. అంత బాగా ఎండిపోవాలి. ఇలా ఎండిన పసుపు కొమ్ముల్ని మేము మిక్సీకి పట్టుకుంటున్నామండి. మీరు ఇలా ఎండిన పసుపు కొమ్ముల్ని కూడా మిషన్ వేసేసుకోవచ్చు అనమాట. వాళ్ళు మిషన్ ఆడిట్ చేస్తారు. అంతే అండి, పసుపు అయితే రెడీ అయిపోతుంది. మేము మిక్సీకి పట్టుకుంటున్నాం కాబట్టి మిక్సీ పట్టేసుకొని కొంచెం బరక లేకుండా ఇలాగ జల్లిస్తున్నాము. ఇంతే అండి, పసుపు అయితే రెడీ అయిపోయినట్టే. మరి సబ్స్క్రైబ్.